హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వారం మన బిగ్ బాస్ హౌస్లో 12th వీక్ ఎలిమినేషన్ యష్మి గౌడని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీము. ఇదైతే ఒక షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే యష్మి గౌడకి కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు. తను టాప్ 5లో చూడాలని చాలామంది కోరుకున్నారు. అలాగే కొన్ని లక్షల మంది తను వెళ్ళిపోతే బాగున్ను మహానటి అన్నారు. నిన్న రోహిణి విషయంలో కూడా కాల్తో తనడం, జుట్టు పట్టుకొని తోసేయడం, కొన్ని విషయాలు తను నచ్చని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఈ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అలాగే టాప్ 5లో ఎవరుంటారు? నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు, నబిల్ బాగా ఆడుతున్నాడు, మన గౌతమ్ అయితే 2.2 అసలు టాప్ 5 కంటెస్టెంట్. సో మిగతా కంటెస్టెంట్ ప్రేరణ అయితే చాలా బాగా ఆడుతుంది. సో టాప్ 5లో ఎవరు అనుకుంటున్నారు? అసలు ఈ ఎలిమినేషన్ యష్మి కూడా వెళ్ళిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అలాగే రోహిణి అయితే నిన్న చాలా బాగా ఆడింది. నిన్న ఒక్క ఎపిసోడ్తో తను టాప్ 5 కంటెస్టెంట్ అయిపోయింది. అసలు పృథ్వీనే బాడీ షేమింగ్ చేశాడు, నువ్వు గలీజ్గా ఉంటావు, నీ కాల్తో ఆడలేవా అన్నాడు. అలాంటిది పృథ్వీని ఓడించి టాప్ 5 కంటెస్టెంట్గా మారింది. రోహిణి గేమ్ అయితే నిన్న సూపర్గా ఆడిందనే చెప్పాలి. సో మనకి విష్ణుప్రియ వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను. యష్మి కూడా ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్